హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇక తెలిసిందే కదండి, ఫస్ట్ విలేజెస్లలో అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఆకిలి ఊడ్చేసుకుంటారు. నేనైతే నార్మల్గా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ ఇంట్లో వంట పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాకనే బయటకు వచ్చి ఆకలి అయితే ఊడ్చేది. ఇప్పుడు ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి బయటలో ఊడ్చినాకనే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేవగానే ఇంకా కోతులు అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ కోతుల బాధ అయితే అస్సలకి తీరట్లేదు. ఇక ఏ పని చేయాలన్నా భయంగానే చేసుకోవాల్సి వస్తుంది, అవి ఏమంటాయో అనేసి అయితే. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదన్నమాట. ఇక వాళ్ళు పడుకున్నారు కాబట్టి నేనైతే బయట పని ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇక వాళ్ళు లేస్తే ఏంటంటే ఊకే రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. నేను పని చేయడమేమో తక్కువ, ఇక వాళ్ళు ఎమ్మటి తిరగడమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు లేచేలోపు ఫాస్ట్గా ఈ బయట పని మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇక స్లోగా గేట్ పెట్టేసుకుని లోపల పని అయితే స్లోగా అయినా చేసేసుకోవచ్చు. అందుకే మొత్తం ఫస్ట్ అయితే వాటర్ చల్లేస్తున్నాను. ఇక బయట చల్లిన వాటర్ డ్రై అయ్యే లోపు అయితే ఇలా పక్క బట్టలన్నీ తీసేసి చుట్టూ ఊడ్చేసరికి అయితే అవి డ్రై అయిపోతాయి. ఈ తర్వాత అయితే ముగ్గు వేయొచ్చు అనేసి అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి ఇక చుట్టూ ఊడ్చేస్తానన్నమాట. తడి మీద ముగ్గు వేసినా కానీ అంత మంచిగా రాదు, వాటర్లో కలిసిపోతుంటాయి కదా. అదే కొంచెం డ్రై అయితే మాత్రం మంచిగా వస్తుంది ముగ్గు. మరీ ఎక్కువ కూడా డ్రై కావద్దు. ఈ లోపైతే నేనైతే బట్టలన్నీ తీసేసాను. ఈ మంచం అయితే ఇక్కడ గేట్ దగ్గర పెడితే పిల్లలు ఊకే ఎక్కి గోడలు ఎక్కుతున్నారు అనేసి అయితే ఇవాళ సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇదంతా ఈవినింగే మొత్తం ఎక్కడెక్కడ చదిరి మొత్తం ఊకేస్తాను. మళ్ళీ ఈవినింగ్ కూడా అయినా కానీ మార్నింగ్ లేచేసరికి అయితే ఇక నైట్ మొత్తం పిల్లలు ఎక్కడెక్కడ వేస్తారన్నమాట. వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ అన్నీ సదరాల్సిందే. ఇక ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరికీ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అయితే ఇలానే ఉంటుంది. మనము సైడ్ నుంచి చేస్తుండే వాళ్ళు తీసేస్తూనే ఉంటారు. ఇక తప్పదు, చేసుకుంటూనే ఉండాలి. అన్నీ ఎక్కడి అక్కడ సదిరైతే మళ్ళీ మొత్తం ఊడ్చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా ఈ టైంకి అయితే మా పిల్లలు లేచేవారు, కానీ ఇవాళ అయితే లేవలేదు. అందుకే వాళ్ళు కొంచెం పడుకుంటే నా పనికి కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఏ హడావిడి లేకుండా. ఇక వాళ్ళు లేస్తేనే నాకైతే పని చేయాలన్నా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. వాళ్ళు దిక్కు సతాయిస్తుంటారు. వాళ్ళు పడుకుంటే అయితే ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి చేసుకున్న పని కూడా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే బాగా ట్రెండింగ్లో ఉన్న వైరల్ వీడియో అయితే ఇక్కడ మనం యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్తుంటే యాదగిరి గుట్ట మధ్యలో అయితే ఇప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షంగా ఒప్పిస్తున్నట్టు గుట్ట మీద అయితే ఎక్కువగా వైరల్ అవుతుంది కదా. నేను కూడా అక్కడికి వెళ్ళాలైతే అనుకుంటున్నాను, కానీ ఏం వెళ్తానో మరి. మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట, అది వెళ్ళాలైతే అనుకుంటున్నాను, కానీ ఏమవుతుందో మరి. అయితే నాకైతే చాలా వెళ్ళాలని అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను. వీడియోస్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా, మళ్ళీ రియల్గా ఎలా ఉందో చూడాలనేసి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేశాను. మా సైడ్ అయితే మార్నింగ్ 6కే ఇలా పుంటికూర అయితే అమ్మనీకి వస్తారన్నమాట, అందుకే తీసేసుకున్నాను. ఈ లోపైతే మా చిన్నోడైతే లేసాడు చూడండి. వాడు కింద బెడ్షీట్ మొత్తం పైన కప్పుకొని పడుకుంటారన్నమాట. వాళ్ళ అక్క లేవలేదు కానీ వాడైతే లేసాడు. ఇక తర్వాత డోర్ పెట్టేసి కొంచెం ఫోన్ ఇచ్చేసి అయితే వచ్చాను నేను. ఇక ఫోన్ ఇవ్వద్దు పిల్లలకి, కానీ నేను ఏదైనా పని చేసుకోవాలంటే వానికి ఆడుకుంటేందుకైనా ఇక ఫోన్ ఇస్తేనే కొంచెం సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడైతే కొంచెం స్లోగా అయితే నేను తగ్గిస్తున్నాను. ఇక పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక మన పని చేసుకోనికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే అలా ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. పెద్ద ముగ్గు అయితే ఏం వేయడం లేదు, ఇక చిన్న ముగ్గే వేసుకుంటున్నాను. చిన్న ముగ్గు వేసినా సరే కానీ మనం బార్డర్స్తోని ముగ్గుని అనేది మనం పెద్దగా చేసుకోవచ్చు. కొంచెం బార్డర్స్ పెద్దగా వేస్తే వేసిన చిన్న ముగ్గు కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఈ బార్డర్స్తోనే మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఓన్లీ చిన్న ముగ్గే వేస్తే ఇక అది చూడడానికి కూడా అంత లుక్ అయితే అనిపించదు. ఇలా బార్డర్స్ వేస్తే ముగ్గు కూడా కొంచెం పెద్దగా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇంకా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను నేను. ఓవరాల్గా చూడండి ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ ఈ లోపైతే మా పిల్లలు బ్రష్ చేసుకున్నారు, ఇంకా నేను చేసుకోలేదు అనేసి మా పాప అయితే నా బ్రష్ తెచ్చి కడిగి అయితే దానికి పేస్ట్ అయితే పెట్టిస్తుంది, తోముకో మమ్మీ అనేసి. ఇక నెక్స్ట్ నేను కూడా బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాక అయితే మా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించాను. ఈరోజైతే మా ఇంటి పక్కన కొంచెం ఫెస్ట్ అయితే ఉందన్నమాట, అందుకే మా పాప వెళ్తాననేసరికి అయితే వాళ్ళిద్దరికైతే స్నానాలు చేయించాను. మా చిన్నోడు ఏం వెళ్ళాడు,
కానీ మా పాప వెళ్తుంది కదా, ఇక మళ్ళీ సపరేట్ ఎందుకనేసి అయితే ఇద్దరికైతే ఒకేసారి స్నానం చేయించాను, హెడ్ బాత్ అయితే చేయించాను అన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకంటే మా పాపనే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. ఏ చిన్న ఫెస్ట్ ఉన్నా ఏమైనా మ్యారేజెస్ ఉన్నా కానీ ముందే రెడీ అవుతుంది అన్నట్టు, వెళ్దాం మమ్మీ అనేసి ఆమె హెడ్ బాత్ చేయించాను కాబట్టి ఇలా హెయిర్ అయితే వేస్తున్నాను అన్నమాట. చూడండి ఇక్కడ మా చిన్నోడు మళ్ళీ మీరు ప్రతి వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే చేస్తాడు. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ అయితే మా పాపకి ఇష్టం అన్నమాట. చూడడానికి కూడా నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది, అందుకే మ్యాక్సిమం ఎక్కువ టైమ్స్ అయితే ఇదేనే వేస్తుంటాను మా పాపకి. ఆమె కూడా ఇదే ఇష్టమైంది అన్నమాట. వేసుకోవడానికి ఇష్టపడుతుంది కానీ వేసుకునేటప్పుడు అయితే మెడలు నొస్తున్నాయి అంటది. నేనేమో మరి జుట్టు కావాలన్నప్పుడు మరి పట్టుకోవాలి, లేదంటే నార్మల్గా వేసుకోండి ఏం కాదు మమ్మీ వెయ్యి ఇలానే ఓర్చుకుంటుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. గర్ల్స్కి అయితే మా పాపకి డ్రెస్సెస్, బ్యాంగిల్స్, ఇలా జ్యువెలరీ మీద కూడా ఏమి ఉండకున్నా కానీ హెయిర్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంది అన్నమాట. 2 జడలు వేసినప్పుడు అయితే మొత్తం ఆ మూడంతా అప్సెట్ అయిపోతుంది. ఇలా సింగిల్గా వేసినప్పుడు అయితే చాలా ఫీల్ అవుతుంది, మంచిగా వేసుకున్నా నేను ఇవాళ మంచిగా రెడీ అయినా అనేసి. ఇక నార్మల్గా ఆయిల్ పెట్టినప్పుడు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు రిబ్బన్ జడలు అలా 2 జడలు అయితే వేస్తుంటాం, కానీ ఇంకా ఇలా హెడ్ బాత్ చేసేటప్పుడైనా ఆమె సాటిస్ఫాక్షన్ కోసం మా అమ్మకైతే నచ్చినవి అయితే వేస్తుంటాను ఇక్కడ నేనైతే. ఈ మధ్యన ఛానల్లో అయితే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా, ఇంకా ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు, నేను వీడియోస్ తీసుకుంటూ పని చేసుకోవాలంటే అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఇంట్రెస్ట్ లేకైతే తీయటం లేదు. ఎందుకంటే ఈ వీడియోస్ తీసుకొని మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్స్ చేసుకొని అన్నీ నేను ఒక్కదానే చేసుకుంటాను, కానీ కాబట్టి ఒక్కొక్కసారి అయితే అసలు ఓపిక ఉండట్లేదన్నమాట. అందుకే ఇక అలా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే నేను టైం టు ప్రకారం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ వీడియో నేను తీసేటప్పుడు తెలియదు, కానీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది అన్నమాట. నేను ఉన్నంతసేపు ఏమో మా పాప సైలెంట్గా పెట్టుకుంటుంది, నేను పక్కకు పోగానే కథ ఇక కెమెరా చూసుకుంటూ డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటుంది కదా, అదే సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ వాళ్ళిద్దరిని రెడీ చేసి అయితే ఇక్కడ నేను బాసన్లు అయితే తోమేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా నైట్ ఏం తోమేసుకోలేదు కాబట్టి అన్నీ తీసి ఫస్ట్ సింక్లో వేసుకుంటున్నాను. ఎక్కువగా ఏమి లేవు, ఈవినింగ్ తోమాను, కానీ అంతకంటే ముందు రోజు నైట్ తోమలేదు, అందుకే కొన్ని ఉన్నాయి ఈవినింగ్ తోమాను కాబట్టి. ఇక బాసన్లన్నీ తీసి ఫస్ట్ సింకులో అన్నీ ఊడ్చేసుకొని అయితే తోమేసుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవాళ సింకులోనే తోముతున్నాను, లేదంటే బయటలోనే తోమేది. ఈ సింకు దగ్గర నిలబడి తోమాలంటే కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి, అందుకే బయటలో తోముతున్నాను. కానీ ఇవాళ కొన్ని ఉన్నాయనేసి ఇక్కడే తోమేస్తున్నాను. నాకేంటో ఈ మధ్య అయితే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, ఈ పని చేసుకోవాలన్నా కానీ విసుగు వస్తుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చి అయితే చాలా డేస్ అవుతుంది, నాకైతే వెళ్ళాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఇక ఇంట్లో మా ఆయనకి ఇబ్బంది అవుతుంది వండి పెట్టినీకి అనేసి అయితే ఉంటున్నాను. ఇక నాకు ఇంటికాడ కూడా కొంచెం పని ఉండే అన్నమాట, అందుకే వెళ్ళట్లేదు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాలని అయితే చూస్తున్నాను. ఈ 3-4 డేస్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి హ్యాపీగా కొన్ని డేస్ అయితే రెస్ట్ తీసుకొని ఉండేసి వస్తానన్నమాట. ఇక మళ్ళీ వచ్చాక మళ్ళీ తప్పది పనులన్నీ చేసుకోవడం. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ వెళ్ళడానికి అయితే వీలు ఉండదు కదా, అందుకే ఇప్పుడే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. గ్యాస్ మొత్తం అయితే కడిగేసుకున్నాను, ఈ బాసన్లన్నీ తోమేస్తాను కదా. ఇప్పుడు ఇవన్నీ అయితే మళ్ళీ స్టాండ్లో ఎక్కడివక్కడ పెట్టేసుకుంటాను, లేదంటే మా చిన్నోడు అన్నీ తోమిన బాసన్లను కూడా మళ్ళీ ఆ సింక్లోనే వేస్తుంటాడు. ఈ మధ్య మా చిన్నోడైతే నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు, బట్టలు ఎండేస్తున్నా, ఇలా బాసన్లు పెట్టేస్తున్నా, కానీ అన్నీ వచ్చి హెల్ప్ చేస్తాడన్నమాట. దీని దగ్గర 2 టైప్స్ క్వాలిటీస్ ఉండే అన్నట్టు, ఒకటేమో అన్నీ పీకేసి ఎక్కడ గజిబిజి చేసే టైపు, మళ్ళీ మనం పని చేసుకుంటుంటే మళ్ళీ వచ్చి బుద్ధిమంతులాగా అయితే ఒక్కొక్కటి అన్నీ అందిస్తాడు. అమ్మో ఏమీ చిందరవందర ఏం చేయకుండా మంచి బుద్ధిమంతులాగా అనుకుంటారు చూసేటోళ్ళు, కొత్తోళ్ళు అయితే. అన్నీ వాడే చేస్తాడు అన్నట్టు, పీకేది వాడే, మళ్ళీ పెట్టేది వాడే. ఇక ఫస్ట్ నిద్ర వస్తుందేమో అని ఆవలిస్తుంటే ఉయ్యాల్లో వేసి అయితే కొద్దిసేపు ఊపాను, కానీ ఎంతసేపు ఊపినా కానీ వాడైతే పడుకోలేదు. ఇక మళ్ళీ అందుకే తీసాను, ఊపి చేతులు నొప్పి లేస్తాయి, టైం వేస్ట్ తప్ప. ఇక వాడు పండడనేసి చూడండి ఇక్కడ పండుకొని మొత్తం బెడ్షీట్లు పీకి ఎట్లా చూస్తున్నాడో. ఇక మా పాప అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ ఎమ్మటి, మా అత్తమ్మ వస్తే అయితే ఆమె ఎమ్మటి వెళ్ళిందన్నమాట పుట్టకమ్మే దగ్గరికి. నాకంటే ఆమెనే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంది, అయినా నాకు ఇంట్లో పనులు ఉంటాయి, ఇక ఫాస్ట్గా వెళ్ళడం తీరదు కాబట్టి ఆమె అయితే వెళ్ళేసింది ఒకతే. ఈ లోపైతే నేనైతే బెడ్షీట్లన్నీ సెట్ చేస్తున్నాను. మా చిన్నోనికి నిద్ర వస్తుంది ఓ వైపు, కానీ వాడు పడుకోవట్లేదు, నేను పక్కన పడుకొని ఫీడ్ చేస్తేనే పడుకుందామనేసి అయితే చూస్తున్నాడు. ఇక నేను వచ్చి ఇక్కడ చూడండి వాడిని కిస్ ఇయ్యమంటే అయితే
కిస్ ఇస్తున్నాడు అన్నమాట. వాడికి ఫుల్ నిద్ర వస్తుంది, అందుకే మమ్మీదా మమ్మీదా అని అయితే పిలుస్తున్నాడు. పక్కన ఫీడ్ చేసుకుంటూ పడుకోబెట్టాలనేసి చూడండి వాళ్ళు పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ నన్ను నేను సైడ్కి పని చేసుకుంటుంటే అందుకే ఇక పని అయితే సైడ్కి పెట్టేసి వాని దగ్గరకు వచ్చి కిస్ ఇవ్వమంటే వాడిని ఇయ్యనంటున్నాడు. నువ్వు ఇయ్యవా అనేసి నేను ఫేస్ అలిగినట్టు పెడితే ఇక వాడు వచ్చి అట్లా ఇస్తాడన్నమాట. నార్మల్గా అయితే ఇయ్యాడు. ఈ హ్యాపీనెస్ చాలు కదా పిల్లలతోని మనం ఇలా టైం స్పెండ్ చేస్తుంటే. నెక్స్ట్ అయితే వాడిని అయితే పడుకోబెట్టేశాను. ఇక నెక్స్ట్ పడుకోబెట్టేసి ఇక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను మొత్తం. ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే ఇల్లు ఎన్నిసార్లు ఊకినా ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. ఇక ఊకలేక పక్కకు పెట్టేసి అయితే మళ్ళీ మొత్తం ఇల్లు అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇక అలా అయించి అప్పుడు ఎవరైనా వస్తుంటారన్నమాట. ఈ ఇల్లు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇల్లు పిచ్చిగా ఉంటే ఈ పిల్ల ఇల్లు కూడా ఊక్కోదా అంటారు అనేసి అయితే ఇక తప్పదు, ఊక్కోవాల్సిందే. ఇక మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను, అందుకే అవి అయితే వెండేస్తున్నాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో అయితే వచ్చేస్తుంటాయి. అలాగే నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా యాదగిరి గుట్ట దగ్గర నరసింహస్వామి కనిపిస్తున్నాడు కదా ఇప్పుడు ఫోర్ట్ మీద, అక్కడికి వెళ్ళి చూసారా అనేసి చూసిన వారు ఎవరైనా కామెంట్